మార్గ మధ్యలోనే తనని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్ళి హతమార్చాడు. కత్తితో పొడిచి చాలా దారుణంగా హతమార్చే ప్రయత్నం చేశాడు. సో పెద్దకొత్తపల్లి పిఎస్లో తర్వాత ఆయనే స్వయంగా వచ్చి లొంగిపోయిన సంఘటన కూడా ఇప్పుడు అందరినీ భయాందోళన గురి చేస్తోంది. భార్యని చంపి భర్తే మళ్ళీ పోలీసులు ఎట నా భార్య నేను చంపానని చెప్పి లొంగిపోయాడట. ఇంతకీ ఏం జరిగిందో ఒకసారి కుటుంబీకులు వాళ్ళ మాటలు విందాం. గురువారమే మిస్ అయింది మా పాప శ్రావణి. అయితే ఆ పిల్లలను ఉదయం పూట బడికి తోలిచ్చి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత శ్రీశైలము అంటే మా అల్లుడు అయితే భార్యకు శ్రావణికి ఫోన్ చేసిండు. శ్రావణికి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నా రాప అంట చెప్పి ఏదో ఎలా గుడి కన్నా ఎక్కడనో కెమెరాలు లేని సీసీ కెమెరాలు లేనితోన బండి ఆపుకొని ఫోన్ చేసిండు. అయితే ఈమెను బాగా నమ్మించిండు. సోమశిలకి వెళ్దాము, 20 కిలోమీటర్స్ మాత్రమే ఉన్నాయి, అది వరకు మనము మళ్ళీ పిల్లలతోనికి వస్తాము అంటే చెప్పి ఈ అంబేద్కర్ ఇది కాలనీ ఈ రూమ్ నుండి ఆమె రోడ్డు మీదకి వెళ్ళిపోయి తన భర్తతో కలిసి భర్తను నమ్ముకొని పోయిన తర్వాత మరి వాని లోన లేనిపోని మనస్పర్ధలు పెట్టుకొని దీన్ని చంపేస్తే బాగుంటుంది అనే లెక్క భావన వానిలోన పెట్టుకొని ఆ బండి మీద ఎక్కించుకొని పోయిండ్రు. అంటే వీనితో పాటు ఇంకా ఇద్దరు కూడా ఉన్నట్టుగా తెలిసింది. అట్లా సోమశిలకు తీసుకుపోకుండా మరి ఏది పెద్దకొత్తపల్లి అడవిలో తీసుకుపోయి రోడ్డుకు దానికి 1 కిలోమీటర్ దూరంలో లోపలికి తీసుకొని పోయి ఆ అడవిని చూస్తే మనకే చాలా భయంకరమైన అడవి ఉంది. వాని ఊరికి దగ్గర అవుతుంది. అయితే ఆ వాని ప్లేస్లకు అక్కడ తీసుకుపోయి ఆమెను కత్తితో ఇక్కడ 3 ఇంచులు దిగింది. అయితే కత్తితో కత్తి పొడిచిన తర్వాత వద్దు శివ అంటని చెప్పి మా పాప శ్రావణి అడుకునంగా చేయి ఇట్లా పెడితే అంటే ఆ కత్తితోనే మళ్ళా ఇక్కడ పడింది, ఈ కన్నుకు పడి ఇక తర్వాత ఓని ఉంటుంది కదా, ఆ ఓని మెడకు చుట్టి 2-3 కలిసి బిగ్గిత టైట్గా చుట్టి చంపిన తర్వాత గొంతు కోసిండు ఈడు వరకు, పూర్తిగా కట్టు కాకుండా ఈడు వరకు సరం కోసి పారేసినాక ఆ డబ్బాల పెట్రోల్ తెచ్చి ఆమె శవం పైన పోసి అంటుపెడితే మేము నిన్న అక్కడ 2 టౌన్లో కంప్లీట్ చేసి కూడా 4-5 రోజులు అవుతుంది. నిన్న తెలిసింది. ఈ నారకర్నూలు ఈ లింగాల ఎస్ఐ ఫోన్ చేసిండ్రు మాకు, పెద్దకొత్తపల్లి ఎస్ఐ ఫోన్ చేసిండ్రు. నీ ఏం పేరు అంటే నా పేరు చిన్నయ్య. ఏం సార్ అంటే మీ పాప పేరు ఏం పేరు? శ్రావణి. ఏం కావాలి అంటే శ్రావణి నా బిడ్డ. శ్రీశైలం ఏం కావాలంటే నా అల్లుడు సార్ అంట చెప్పిన. అట్లా చెప్పడం వల్ల శ్రీశైలము మీ బిడ్డను ఈ అడవిలో చంపిండు, మీరైతే రండి అంటే చెప్పిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడ మామనారు 2 టౌన్ వెళ్ళి అక్కడ అడిగితే పోదాము, మీరు ఇప్పుడు ఏం పోకుండా అందరం కలిసి పోదాము అంటే చెప్పి సిఐ ఎస్ఐ మేడము గారికి ఏఎస్ఐ మేడము అందరం కలిసి పోయి చూస్తే అతి భయంకరంగా ఆ శవం అనేది కనిపించదు, బ్లాక్ అయిపోయి మొత్తము. చివరిసారి కూడా నా బిడ్డ ముఖము నేను చూడపోతే కదా అంటే చెప్పి చాలా బాధతో ఉండి మాకు ఇట్లా అయినందుకు
వానికి ఏదైనా శిక్ష అనుభవించలే వాడు. మా పాపకు జరిగినది వానికి జరగాల్సిందే. ఈ పాప బాబు ఉన్నారు మా శ్రీశైలము శ్రావణికి, వాళ్ళకు న్యాయం చేయగలరని మీడియా వారిని కానీ తెలంగాణ పోలీస్ శాఖ వారిని కానీ అంతా అందరికీ నా యొక్క నమస్కారం. శ్రావణి వాళ్ళ ఓన్ బ్రదరు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మా చెల్లెలు 21 రోజు గురువారం రోజు తను మా చెల్లెల పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి వేసి పంపించి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఆ అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందనమాట. శ్రీశైలం దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. శ్రీశైలం కాల్ చేసి వీడికి సోమశిలకి వెళ్దాము నువ్వు రా అని చెప్పేసి చెల్లెల్ని పిలిపించుకున్నాడు అనమాట. ఇక్కడ మెయిన్ రోడ్ దాకా పిలిపించుకున్నాడు. బైక్ వేసుకొని వచ్చాడంట. బైక్ వేసుకొని వచ్చి పిలిపించుకొని మా చెల్లెలు 21 రోజు మిస్ అయింది. ఇక ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత పిల్లలు సాయంత్రం స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో అమ్మ లేదు అని చెప్పేసి కింద ఓనర్ వాళ్ళకి చెప్పిన తర్వాత 7 అయింది 8 అయింది అమ్మ రాలేదు. సో అమ్మ రాలేదని చెప్పేసి కింద అరుగుల దగ్గర కూర్చొని ఏడ్చుకుంటా ఉంటే ఓనర్ అంకుల్ పిలుచుకొని ఏమైందంటే అమ్మ లేదని చెప్పి చెప్పాడు. సో మా నాన్నకు కాల్ చేశాడు. మా అంకులు మా నాన్నకు కాల్ చేశాడు. సో మా నాన్న మళ్ళీ చెల్లెలు లేదంట అని చెప్పేసి ఆయన నాకు కాల్ చేస్తే అదే గురువారం రోజు ఈ అబ్బాయి తీసుకెళ్ళాడు కదా, సాయంత్రం పూట నేను కాల్ చేసిన. ఎంత 8:30 9 గంటలకి కాల్ చేస్తేనో లేదు రవి నా దగ్గరికి ఎవరు రాలేదని చెప్పేసి చెప్పాడు. దాని తర్వాత మళ్ళా రోజు నేను అదే రోజు నైట్ మొత్తం వెతికిపించాను. అదే రోజు నైట్ మొత్తం మా బ్రదర్ ఉంటాడు ఇక్కడ, వెతికిపించాను లేడు. మళ్ళీ వాడిని కాల్ చేస్తే వాడే తీసుకుపోయి వాడే చేసి మళ్ళీ అక్కడుందేమో ఇక్కడుందేమో చూడుంది అని చెప్పేసి మాకి ఉల్టా అంటే రివర్స్ ప్లాన్లో మమ్మల్ని ఆటాడిస్తున్నాడు అనమాట. మళ్ళీ ఫ్రైడే రోజు మా చెల్లెలు ఆన్లైన్లోకి 2:30 నుంచి 3 o'clock వరకు ఆన్లైన్లో ఉంది అమ్మాయిది వాట్సాప్లో. అయితే ఏదో నాకు మా చెల్లెలు ఫోటో షేర్ చేసిందా లొకేషన్ షేర్ చేసిందా తెలియదు. బట్ నేను అప్పటికి ఆన్లైన్లో ఉన్నా కానీ చూసుకోలేదన్నమాట. సో నేను చూసుకోద్దామనే లోపలనే నేను చూసుకునేటప్పటికీ ఆ మెసేజ్ డిలీట్ అయి ఉంది. సో నాకు తెలియదు అది ఏం చేసింది ఏమనేది. సో వాడు అప్పటికి మా చెల్లెలు ఏమన్నా షేర్ చేస్తే వాడు చూసి డిలీట్ చేశాడా లేకపోతే వాడు చంపిన తర్వాత ఆ ఫోటో ఏమన్నా పెట్టి నాకు మళ్ళీ డిలీట్ చేశాడో ఏమో తెలియదు. నేను చూసుకునేసరికి అది లేదు. 24th రోజు ఫ్రైడే రోజు వాడు రాలేదనమాట. 22nd రాలేదు. వస్తా అని చెప్పి ఏడున్నావు అంటే హైదరాబాద్లో ఉన్నా నేను వస్తా అన్నాడు. తర్వాత రాలేదు. సాటర్డే రోజుకి ఇక 1 phone కూడా నాట్ రీచబుల్ అనమాట. సో నాకు అప్పటికి అనుమానం వచ్చి ఇక మా నాన్నకి మా వాళ్ళకి చెప్తే ఇక్కడ 2 Townలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. సో మేము నిన్న వెళ్ళాము సండే రోజు. వెళ్ళిన తర్వాత అక్కడ అంటే నాకు సాటర్డే రోజు నైట్ ఫోన్ వచ్చింది పోలీసు వాళ్ళ దగ్గర నుంచి, ఇట్లా చనిపోయింది ఈమె శ్రీశైలము మీ భావన అంటే అవును సార్ అని చెప్పేసి చెప్పాను. పెద్ద కొత్తపల్లి నుంచి